రాస్తున్నారు. ఊరుకోలేదు ప్రజలు. ప్రతి ఊళ్ళోనూ ప్రతి సన్నివేశంలోనూ పౌరులు కలిసి గట్టిగా ప్రొటెస్ట్ చేయకపోతే ప్రజల వాయిస్ అనేది ఒకటి ఎక్కడుంది దేశంలో? అసలు మీడియా వాయిస్ అయినా, జర్నలిస్ట్ వాయిస్ అయినా, ప్రజల వాయిస్ ఉంటే ఏమీ లేదా? ఈ ప్రశ్న వస్తుంది. ప్రజల వాయిస్ ముక్త కంఠంతో వినపడాలి. అంటే అలాంటి అంశాలు అన్యాయం జరిగిన చోట 100 పట్టణాల నుంచి 1000 లెటర్స్ రావాలి. టీవీలో ఏదైనా ఇంటర్వ్యూ వచ్చేటప్పటికి గట్టిగా రాయాలి. దీని మాట ఎందుకు మాట్లాడటం లేదు? ఏదో ఇంటర్వ్యూ ఇస్తూ ఉంటాడు, ఏదో మాట్లాడుతూ ఉంటాడు కదా, ఈ మాట ఏంటని అడగారు ప్రజలు. ఆ చైతన్యం రావాలని ఇందాక నేను చెప్తున్నది ఏంటంటే, ప్రజలు గ్రూప్స్గా ఏర్పడి భారతీయత అనేది మర్చిపోకుండా మొదలు ప్రధానంగా